ఆహార జగత్తును సాక్షాత్కరింపజేసుకుందాము. మన వంతు కృషిగా ఎవరింట్లో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒక బిడ్డకు చిన్న ఇబ్బంది వస్తే మనం ఎంత బాధపడతాము. చిన్న జ్వరం వచ్చినా పొరపాటున పిల్ల కింద పడితే అల్లల్లాడతాము. అట్లాంటిది ఎన్నో మూగజీవులని ట్రాక్టర్లలో బండ్లలో తీసుకుపోయి వాటిని అమానుషంగా చంపడం అనేది ఒక్కసారి ఆలోచించండి. తల్లి బిడ్డలను వేరు చేయడము ఎంత అమానుషమో ఆలోచించండి మిత్రులారా. మనందరికీ భూమాత ఇచ్చిన ఆహార పదార్థాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని స్వీకరించండి. ఆ మూగజీవులను రక్షించుకుందాము. మమాత్మ సర్వభూతాత్మ అని భగవద్గీతలో చెప్పారు. ప్రతి అణువణువున పరమాత్ముడు ఉన్నప్పుడు కోడిలోన, మేకలోన, చేపలోన అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు. అట్లాంటప్పుడు మనం ఆ భగవంతుని ఎట్లా చంపేస్తాము? ఒక అల్లా జీసస్ తన గొంతు మీద ఆయనకు మొలలు కొట్టి ఆయనని శిలువ వేసినప్పుడు కూడా అతను ఏమన్నాడు? మహాకరుణకు ప్రతీక అయిన జీసస్ గారు ఎంత తనకు ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా క్షమించేంత ఉన్నతమైన మన ఈ సమాజంలో ఆ జీసస్ గారి యొక్క దీవెనల మేరకు మహాకరుణకు ప్రతీక అయిన జీసస్ ఆధ్వర్యంలో మనమందరం కూడా ప్రపంచ శాంతికి ఈ మూగజీవాలను రక్షించుకుందాము. థ్యాంక్ యూ.